సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రోజుకొక కార్యక్రమంతో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా తాజాగా అరకు చలి ఉత్సవం కార్యక్రమం ఒక కొత్త ఇన్నోవేటివ్ ఐడియాతోటి కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. అసలు అరకు చలి ఉత్సవం ఏంటి, దీని ద్వారా టూరిజానికి ఎంత మేరకు మేలు జరగబోతుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో అరకు చలి ఉత్సవం కొత్తగా వింటున్నటువంటి పేరుగా కనపడుతుంది. అంటే అరకు అందరికి తెలిసినా కూడా ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ఇలాంటి ఒక కార్యక్రమం చేయడం అందరికి కొత్తగా కనిపిస్తుంది. దీని ద్వారా ఏం లాభం చేకూరబోతుంది ప్రభుత్వానికి, ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతుంది? టూరిజంకి సరికొత్త శోభ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే కనపడుతుంది. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తాం. -°C అరకులో విజిట్ చేయడానికి, చారిత్రాత్మకమైన ప్రదేశాలు చూడటానికి మిగతా రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అట్లా దాని నుంచి మనం చూస్తే కనుక కొన్ని లక్షల ఎకరాలు కూడా సాగునీరు అరకు కాఫీ చాలా ఫేమస్. మొన్న స్టార్టింగ్ మనం చూసుకుంటే అండి, గత 5 సంవత్సరాల్లో మనం టూరిజం శాఖ మంత్రులు ఉన్నారు, అటవీ శాఖ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, అనేక మంది ఉన్నా కానీ ఎందుకు టూరిజం నిర్లక్ష్యం చేశారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు లక్కీగా టూరిజం శాఖ మంత్రి కూడా కందుల దుర్గేష్ జనసేన అవటం, అందులో టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్గా ఏది ఉన్నా కానీ చెప్పి నేనున్నానని మనం చూసాం. ఏటి కొప్పాక వాళ్ళు వచ్చి కలిసినందుకు వాళ్ళ భూముల్ని రద్దు చేశారు గత వైసీపీ ప్రభుత్వాలు. ఆ కళలను కూడా ప్రోత్సహించబట్టి ఈరోజు ఢిల్లీలో సెక్రటరీలో ప్రైజ్ రావడం జరిగింది. అంటే మన సంస్కృతి, మన కవులను, కళాకారుల్ని, మన చేతి వృత్తుల్ని ప్రోత్సహించడంలో ఈ కూటమి ముందుంది. అందులో పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. దాంట్లో భాగంగానే సాయి గారు ఇప్పుడు టీ విత్ డిప్యూటీ సీఎం అని ఒక కార్యక్రమం పెట్టారు. టూరిజంలో భాగంగా ఏదైతే పార్కులు ఉన్నాయో ఆ పార్కులు డెవలప్మెంట్ కోసం. సో ప్రభుత్వం అన్నీ చేయలేదు కదా, ప్రైవేట్ వాళ్ళని టీ విత్ డిప్యూటీ సీఎం అంటే పవన్ గారితో పాల్గొన్న వాళ్ళకి ఆ పార్కుల అభివృద్ధి కూడా సహకరిస్తారు కదా. అట్లా అదొక కార్యక్రమం సక్సెస్గా ముందుకెళ్తుంది. 2 అరకు టీ కూడా, అరకు కాఫీని ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తాం. ఎప్పుడు లేని విధంగా విపరీతంగా సేల్స్ పెరిగింది. దానివల్ల రాబడి ప్రభుత్వానికి ఉంటుంది కదండి. ఈ 2 ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు అన్నట్టు అరకు చలి ఉత్సవం నిన్న ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 దాకా 3 రోజులు రంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ సరికొత్త విధానంగా మనం కూడా ఈ 2 దశాబ్దంలో ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇది పర్యాటకులను ఆకర్షించడానికి కందుల దుర్గేష్ గారు ఒకవైపు, ఆమ్రపాలి దాని ఎండి, ఆ డిపార్ట్మెంట్ ఎండి, సిఓ, మేమేమి టూరిజం డెవలప్మెంట్కి ఏం చేస్తున్నాం అనేది ఒకవైపు టెంపుల్ టౌన్ ప్రాజెక్ట్, టూరిజం ప్రాజెక్టు, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఎట్లయితే తీర ప్రాంతం ఎక్కువ గుజరాత్ తర్వాత ఉంది కాబట్టి విశాఖపట్నం నుంచి అప్ టు తిరుపతి వరకు ఏ విధంగా చేస్తున్నాం అనేది మీటింగ్లు పెట్టి అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో టూరిజం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధంగా ఒకవైపు అధికారులు, ఒకవైపు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు విస్తృతంగా అధికారులతో సమీక్షలు చేసి ఇటువంటి సరికొత్త పథకాలు చేయటం వల్ల ప్రజల్లో ఒక రకమైన ఆనందం వెల్లివిరుస్తుంది అనమాట. అంటే దీని ద్వారా ప్రభుత్వానికి అంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఉందా ఇప్పటివరకు? ఇప్పుడు తప్పకుండా కదండి. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ పెరుగుతుంది, దానివల్ల ఆదాయం వస్తుంది, తర్వాత మిగతా ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది. 3 రెవెన్యూ సోర్సెస్ అనేది విదేశీ చుట్టుపక్కల మిగతా రాష్ట్రాల నుంచి వస్తే యాత్రికులతో పాటు విదేశీ యాత్రికులు కూడా ఆకర్షించడం వల్ల రాష్ట్ర యొక్క ఇది పేరు మంచిగా వస్తుంది కదా. ఎక్కడ గ్రామీణాభివృద్ధిలో 26వ ప్లేస్ నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే 4వ ప్లేస్లో వచ్చింది. మరి 13,336 గ్రామాల గ్రామ సభలు పెట్టి ఒక్కసారిగా వరల్డ్ రికార్డ్ సాధించారు. మరి గత 5 సంవత్సరాలు అది జరగలేదు కదా. అదేవిధంగా పంచాయతీలకి ఒక వన్ని తీసుకొచ్చారు కదా, రోడ్లు ఒకవైపు వేస్తున్నారు కదా, మన్యంలో కూడా రోడ్లు వేస్తున్నారంటే మనం ఏ విధంగా చూడాలి అంటే, గత సంవత్సరం వచ్చే 7 దశాబ్దాలు ఎవరు చేయలేని పనులు ఈ కూటమి 164 సీట్లు గెలిపించేదానికి మరింత బాధ్యతతో ఒకవైపు 21 మంది ఎంపీలు, 124 ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. దాంట్లో టూరిజంకి ఒక మహర్దశగానే మనం చూడాలన్నమాట ఇవన్నీ. సో అరకు చలి ఉత్సవం అనేది ఎలాంటి ఉపయోగకరంగా ఉంటుంది ఆ లోకల్ వాళ్ళకి కానీ, టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది ఈ ఉత్సవాలంటే? ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వంలో ఒక కదలిక. ఇక్కడ టూరిజం శాఖలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, మిగతా శాఖల్లో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇటువంటివి కూడా మనం చేయటం వల్ల యాత్రికుల్ని ఇక్కడ రప్పించవచ్చా, యాత్రికులు రప్పించడం వల్ల ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చా, ఆదాయం ప్రభుత్వానికి కూడా వస్తుంది కదండి.
కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమంగా మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చేయటం ఆనందించిన అంశం. ఇంకా ఏమన్నా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం చూడొచ్చా అక్కడ అరకు టూరిజం ప్లేస్లో ఈ ఉత్సవాలతో పాటుగా భవిష్యత్తులో ఇంకేమైనా? తప్పకుండా ఆ దిశగా కూడా టెంపుల్ టూరిజంతో పాటు ఈ అటవీలో పెరిగే అనేక రకమైన వస్తువులు ఉంటాయి, దాన్ని మార్కెటింగ్ తీసుకురావడానికి అటవీ శాఖ కూడా ముందుకెళ్తున్నారు అనమాట. గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసిన ఈ అటవీ శాఖని, ఈ పర్యాటక శాఖని ఈ ప్రభుత్వం ప్రజలకు మరింత చెరువు తీసుకొచ్చేట్టుగా చేయటం వల్ల పెట్టుబడులు పెట్టడానికి కూడా గతంలో వెనకబడి వేరే రాష్ట్రాలు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మేము పెట్టుబడి పెడతాం, మేము హోటల్ ఇండస్ట్రీ పెడతాం, మేము టూరిజం అభివృద్ధి కోసం మా కోసం పనిచేస్తాం, మాకు రాయితీలు కల్పించండి, సింగిల్ విండో సిస్టమ్ తీసుకురండి, ఈజ్ అండ్ డూయింగ్ బిజినెస్ వల్ల మేము కూడా మీకు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని చెప్పి పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు అరకు చలి ఉత్సవాలతో పాటుగా ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ముందడుగు పడేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే తలకొన్న కూడా చూడు మన షూటింగ్ జరుగుతుంటే, మారేడుమిల్లి చూడండి, ప్రముఖ పుష్ప సినిమాలు లాంటి చాలా చాలా సినిమాలు కూడా ఇక్కడికి వచ్చి మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాలో చేస్తున్నారు. ఇక గోదావరి జిల్లాలో అందాలకి మన కొదవే లేదు. కొబ్బరి తోటలు కావచ్చు, గోదావరి నది షూటింగ్ స్పాట్లు ఉన్నాయి, భవానీ ఐలాండ్ విజయవాడ గుంటూరు మంచి ఉన్నది. ఇక అనేక రకాలుగా ఇక్కడ తెలంగాణ హైదరాబాద్తో పాటు అటు విశాఖపట్నం ఉంది. టెంపుల్ టూరిజం ప్రాజెక్టు అనేక పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అది ఉపయోగించుకోవచ్చు. పర్యాటక కేంద్రాలు, జలాశయాలు ఉన్నాయి, ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. అనేక యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉంది. కాబట్టి ఇది తీర ప్రాంతంలో కూడా షూటింగ్ చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. గుజరాత్ తర్వాత ఈ దేశంలో 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది. ఇవన్నీ కూడా సినిమాలు షూటింగ్లు చేసుకుని దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రైట్ సార్. అది మొత్తానికి అరకు చలి ఉత్సవాల కార్యక్రమంతో టూరిజానికి మరింత వన్నె తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందడుగు వేస్తుంది. దీని ద్వారా టూరిజంని మరింత డెవలప్ చేయడమే కాకుండా అరకులో ఉన్నటువంటి అందాలని ప్రజలందరికీ చేరువ చేసేటువంటి విధంగా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.